ఆ అమ్మాయి నాకు దేవుడిచ్చిన సెల్లి. నువ్వు సాయం చేస్తానంటే తప్ప నేను నీ చేతులు వదలను. సర్లే, ఇప్పుడేం చేయాలో చెప్పు. అదక్క, ఈ ఒక్క సాయం చేసావంటే చాలు, ఈ పెళ్లి నేను ఆపేతానా. సర్లే చిట్టి, నువ్వెలా నాటకం ఆడమంటే నేను అలా నాటకం ఆడటానికి రెడీ. అయితే ఈ నాటకం మొదలెట్టడానికి మేము కూడా రెడీ. బావా నేను రెడీ చిట్టమ్మా. ఏదేమైనా నువ్వు అదృష్టవంతుడు బావా. దేనికిరా? అందరు మగోళ్ళు ఒక పెళ్ళి అవక ఏడుతుంటే నువ్వు మాత్రం ఎంచక్క 2 పెళ్లిళ్ళు చేసుకుంటున్నావా? ఏడు చేస్తాంరా, పెళ్లి కాని ఆడపిల్లల్ని ఉద్ధరించమని ఆ దేవుణ్ణ నీ భూలోకానికి అప్పించాడ్రా. ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలో, ఇంకా ఎంతమంది ఆడపిల్లలకు న్యాయం చేయాలో నాకే తెలియదురా. ఇదేట్రా, నా మాజీ పెళ్ళం ఫోన్ చేస్తుంది. బావో, మాజీ పెళ్ళం అంటే మా అక్క బావా. కూస్తుందో మర్యాద ఇచ్చి మాట్లాడు. ఇప్పుడు నేను ఏటన్నానరా? పెళ్ళామే కదా అనింది. సర్లే, ఎందుకు చేసిందేటో ఓ పాలు మాట్లాడు. ఆ. హలో పద్మా, చెప్పు. ఎక్కడ చచ్చావురా? ఆ, అబ్బా ఎంత మర్యాద అడిగిందిరా. ఏమని? ఎక్కడ సచ్చావని. మా అక్క ఏం మారలేదు బావా. అప్పుడు ఎట్ట తిట్టిందో ఇప్పుడు అలాగే తిడుతుంది. ఏడ్సావ్ యాదవ్వా. ఎందుకో? నాకు ఓ 2 కోట్లు వచ్చాయి. ఆ? కోట్లు నువ్వేం చేసుకుంటావే? ఆ 2 కోట్లతో పాటు 2 ప్యాంట్లు కూడా కుట్టించి మీ తమ్ముడు కంపు కుర్రోడు వేసుకొని తిరుగుతాడు. ఏడ్చావు పనికి మళ్ళెదవా. కోట్లంటే తొడుక్కునేవి కావు, మరి ఖర్చు పెట్టుకునేయి. డబ్బులొచ్చాయి. ఏటేటేటేటి, నీకు 2 కోట్లు డబ్బులు వచ్చాయా? ఆ ఏటే, ఇంట్లో నేను మర్చిపోయిన మందు గాని తాగావా ఏటి? తల తిక్క వాగుడంతా వాగుతున్నావు. తల తిక్కవాగుడు కాదురా సచ్చినోడా. నాకు చదువు రాదు కాబట్టి ఆ 2 కోట్లు నేను లెక్క పెట్టలేను. అందుకే వచ్చి తగలబడమంటున్నాను. వచ్చి చావు, దాంట్లో ఎంతో కొంత నీ మొహాన్ని కొడతాను. ఇది కళా నిజమా? నీకు 2 కోట్లు రావడం ఏంటి? వచ్చాక తీరిగ్గా చెప్తాను కానీ వస్తావా రావా? ఇప్పుడే వచ్చేస్తున్నానే. ఏమైంది బావా? మీ అక్కకు 2 కోట్లు డబ్బులు వచ్చాయంట్రా. 2 కోట్లా? ఏమే పద్మా? ఆ వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇంకాసేపట్లో లాటరీ వాళ్ళు వచ్చేస్తారంట. లాటరీ వాళ్ళ? ఎవరే వాళ్ళు? ఏమో నాకేం తెలుసు. మొన్న పండక్కి రాజమండ్రి వెళ్ళినప్పుడు కనక మహాలక్ష్మి బంపట్రాలో ఒక లాటరీ తీశాను. ఆ లాటరీకి మొదటి బహుమతిగా 2 కోట్లు వచ్చాయంట. నిజమా? అవును, వాళ్లే మన ఇంటికొచ్చి 2 కోట్లు ఇస్తామన్నారు. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నీకు నిజంగా 2 కోట్లు వస్తాయా? లేకపోతే నీ దరిద్రపు మొహాన్ని మళ్ళీ చూడ్డానికి పిలిపించాననుకున్నావా? నువ్వు తిడితే తిట్టావు గాని 2 కోట్లు వస్తాయన్నావుగా. ఈ ఒక్క మాట సాలే. ఇదిగో పద్మా, మన మధ్య జరిగిందేదో జరిగిపోయింది గాని ఇక మీదట మనిద్దరం కలిసిమెలిసి ఉందామే. ఛీ, చెప్పించు కొడతాను చెత్తెదవా. అంతకు ముందేమో నన్ను దెయ్యమన్నావు, రాక్షసన్నావు, భూతమన్నావు, విడాకులిచ్చి పారిపోయావు. ఇప్పుడేమో 2 కోట్లు వస్తాయని కుక్కలాగా ఎగబడిపోతున్నావురా. ఊసే ఊసే ఊసే, నన్ను కుక్క అంటే కుక్కే కాదే, గాడిదను, అడ్డగాడిదను. నన్ను ఏదైనా అను, నేనేమి అనుకోనే. కాకపోతే మాత్రం ఇద్దరం డబ్బుని సరిసగం పంచుకుందామే. బావో, మా అక్క వచ్చినప్పుడు నీకెట్టుతుంది. పంచుకుంటే మా అక్క నేను పంచుకుంటాం. పనికి మాలినెదవా. అక్కను వదిలేసి బావ తోక పట్టుకుని తిరుగుతున్నావు. నువ్వొక తమ్ముడివి, నీకు వాటా ఇవ్వాలా? ఇద్దరిని చొప్పించు కొడతానేమనుకున్నారో. ఎవరే వాళ్ళు? చెప్పానుగా, లాటరీ వాళ్ళు మన ఇంటికొస్తారని. వాళ్ళే అయ్యుంటారు.
ఎవరు ఆ సినిమాలో అక్కినే నాగేశ్వరరావులా ఉన్నాడు. అయ్య బాబోయ్, ఈమెవరు? వేడి తగ్గిన వాణిశ్రీలా ఉంది. ఏయ్ నోర్మయ్, వాళ్లే లాటరీ వాళ్ళు. ఆ, అలాగా. ఆ, రండి నమస్తే. నమస్కారం అండి. నమస్కారం 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 అండి. నమస్కారం అండి. ఇదిగోండి అక్కినేని గారు. చెప్పండి వాణిశ్రీ గారు. కాకినాడలో కుక్కలు కూడా మాట్లాడతాయంటే నేనేంటో అనుకున్నాను. ఈ కుక్కల్ని చూస్తుంటే మీరు చెప్పింది అక్షరాల నిజమనిపిస్తుంది. కుక్కలు మాట్లాడుతున్నాయా? అంటే నన్ను చూసి కుక్క అనుకున్నారేటి? ఏ నువ్వు కాదా? కొంపదీసి నువ్వు మనిషివా ఏంటి? బావోయ్, నువ్వు మనిషి కాదని ఇలా కూడా తెలిసిపోయినట్టుంది. నువ్వు నోరు మీరా? ఇది కూడా అక్కినేరు గారు, నికార్సైన మొగాళ్ళమండి బాబు. ఓ, నువ్వు మగ కుక్కవా? కుక్క కుక్క ఏంటండి, నేను మనిషినండి బాబు. అవునండి, వీడు నాకు తాళి కట్టిన నా మొగుడు. కాకపోతే ప్రస్తుతం మేమిద్దరం విడాకులు తీసుకున్నాం. వాట్ ఓ నో. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ యువర్ ఆనర్? ఈ కంపెనీ రూల్స్ ప్రకారం విడాకులు తీసుకున్న భార్య భర్తలకి ఈ లాటరీ డబ్బులు ఇవ్వకూడదు కదా. విడాకులు తీసుకుంటే లాటరీ డబ్బులు ఇవ్వరా? ఏంటి పద్మ గారు, ఈ విషయం మీ ఆయనకి చెప్పలేదా? మీకు ముందే చెప్పాం కదా, భార్యాభర్తలు కలిసి ఉంటేనే డబ్బులు ఇస్తామని. చెప్పారండి, కాకపోతే వీడు పెద్ద తాగుపోతేదవా. మందులో ఉన్నప్పుడు చెప్పిన విషయాలన్నీ మందు దిగాక మర్చిపోతాడండి. అవునండి, రాత్రి చెప్పింది పొద్దునే మర్చిపోతానండి నేను. దాంట్లో ఆయన దూకి చావకపోయావా? ఏటన్నారండి? అహం. మా దేశంలో మతి మరుపు ఉన్న వాళ్ళని చంపేయడం మా రూల్. మీ దేశమా? అంటే మీది భారతదేశం కాదా అండి? కాదు, మాది ఇండియా. ఓహో, ఇండియాలో ఉంటారా తమరు? నేను ఇంకా భారతదేశంలో ఉంటారనుకున్నానండి బాబు. మా దేశంలో మతి మార్పు సహజం అండి బాబు. ఇంతకీ ఆ 2 కోట్లు ఇచ్చేస్తారు కదా బాబు? ఖచ్చితంగా ఇస్తాం, మీరిద్దరు విడాకులు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు. క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ దిక్కుమాలిన దాంతో కాపురం చేయాలా? నా వల్ల కాదండి బాబోయ్. ఆల్రెడీ నా కోసం ఒక కన్నెపిల్ల వెయిటింగ్ అండి. ఈ పిల్ల తల్లితో మనకెందుకులేండి? కొడతారేంటండి? ఆయన మీరు కూడా కొడతారేంటి? కొట్టాలా చంపాలా? మీ దేశంలో కాబట్టి కట్టుకున్న భార్యని హింసించినా విడాకులిచ్చినా భరిస్తున్నారు. అదే మా దేశంలో అయితే పట్టుకొని అండమాన్ జైలుకి పంపించేస్తారు. మీ దేశంలో అండమాన్ ఉందా తల్లి? మీ దేశంలో ఆకాశం ఉందా? ఉంది. మీ దేశంలో సముద్రం ఉందా? ఉంది. ఇవన్నీ మా దేశంలో కూడా ఉంది. అలాంటప్పుడు మా దేశంలో అది ఉండడం తప్ప? తప్పేం కాదండి. నోరు మీరా, ఇలా అనవసరంగా వాగితే 2 కోట్లు పోతాయి. మా భారతదేశానికి మీ ఇండియా ఎంత దూరంలో ఉందండి? మీ ముందు భారతదేశం ఉంటే మీ వెనక వైపు ఇండియా ఉంటుంది. ఓహో, 2 దేశాలు వెనక ముందు ఉన్నాయన్నమాట. ఇంతకీ మీ ఆఫీస్ ఏ దేశంలో ఉందండి? ముంబై. అవునా, మా దేశంలో కూడా ముంబై ఉందండి. ఓ ఐ సీ. ఇంతకీ మీ ఆఫీస్ పేరేంటండి? ఒక లైలా కోసం. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా.
ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఆపడా ఆఫీస్ పేరు అడిగితే పాట పాడతారేంటండి? ఆ పాట పేరే మా ఆఫీస్ పేరు. ఇంతకీ 2 కోట్లు ఎప్పుడు ఎత్తున్నారండి? మీ ఆవిడితో మీరు మళ్ళీ కలిసి బతకడానికి మీరు సిద్ధమైతే మీకు 2 కోట్లు ఇస్తాము, లేదంటే క్యాన్సిల్ చేస్తాం. అమ్మమ్మ, క్యాన్సిల్ చేయకండి, క్యాన్సిల్ చేయకండి. పద్మ, రావే. ఏమి జరిగింది, ఏదో జరిగిపోయింది. మన ఇద్దరం కలిసి ఉందామా? అంటే ఆ 2 కోట్ల కోసం కలుసుందామంటావా? అట కాదే, ఎంత కాదనుకున్నా నువ్వు నాకు మాజీ భార్యవి. ఆ 2 కోట్లు వచ్చాయనుకో, నువ్వు నేను మన పిల్లలు ఎంచక్క మన భారతదేశంలోనో పక్కనున్న ఇండియాలోనో బతికేయచ్చు. ఏమంటావ్? నీలాంటి ఎదవికి 2 కోట్లు వస్తే చాలు, కానీ నాలాంటి దానికి 10 కోట్లు కావాలి. 10 కోట్లా? ఎలాగొత్తాయే? ఏ ఎందుకు రావు? మనమిద్దరం కలుసున్నట్టుగా నాటకమాడి ఈ లాటరీ వాళ్ళ దగ్గర 2 కోట్లు కొట్టేద్దాం. అలాగే నువ్వు కాంతం ఇంటికెళ్ళి ఆ లతని పెళ్లి చేసుకోవటానికి 10 కోట్లు కట్నం అడిగితే మొత్తం 12 కోట్లు వస్తాయి. అప్పుడు ఇంకా బాగా బతకొచ్చు. ఏమంటావ్? ఓహో, ఏం ఐడియా అక్క. బావా ఎన్నావా? కాంతం గెట్టగో లతను పెళ్లి చేసుకోవడం కావాలి, నీకెట్టగో 2 కోట్లు కావాలి, అక్కకెట్టగో ఇంకా 10 కోట్లు కావాలి. లతం పెళ్లి చేసుకోవడానికి 10 కోట్లు కట్టం అడిగితే కాంతమ్మ ఖచ్చితంగా ఎత్తది. అప్పుడు అక్కడ 10, ఇక్కడ 2, మొత్తం 12. మీ ఇద్దరికి 10 కోట్లు, నాకు 2 కోట్లు. ఏటంటావు బావా? ఏమోరా, నీకు చుట్టూ గడ్డం ఉంది, మీ అక్కకు లేవు, మిగతాదంతా సేమ్ టు సేమ్ రా. అయినా ఇద్దరు కలిసి బ్రహ్మాండమైన ఐడియా చెప్పారా. సరే, తప్పో ఒప్పో, పాపమో పుణ్యమో, 12 కోట్లు నొక్కేసి కాకినాడ వదిలి పారిపోదాం. మరి లతనేం చేద్దాం? ఏ విశాఖపట్నంలోనూ వదిలేద్దాం. ఏమండి, మీ డిస్కషన్స్ అయ్యాయా? అయ్యాయి. రావే. మీరు చెప్పింది ఆలోచించాక మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చామండి. ఏంటిది? ఇక మీదట మేమిద్దరం కలిసిమెలిసి ఉంటామండి. ఇదే నా పెళ్ళాం, నేనే దీని మొగణ్ణి. ఆ 2 కోట్లు వస్తాయండి? ఖచ్చితంగా వస్తాయి. రేపు సాయంత్రం మళ్ళీ మేము ఇన్స్పెక్షన్కి వస్తాం. అప్పుడు గనక నువ్వు నీ భార్య కలిసి ఉంటే మీ ఇద్దరికి 2 కోట్లు ఇచ్చి వెళ్తాం. పొరపాటును విడిపోయి ఉంటే 4 కొట్టెళ్తాం. జాగ్రత్త. పదవాణిశ్రీ. పదండి అక్కినేని గారు. పోసే పద్మ, అప్పట్లో ఏఎన్ఆర్ వాణిశ్రీని చూడలేదు గాని వీళ్ళిద్దరిని చూస్తుంటే వాణిశ్రీ గారి నలుపు, ఏఎన్ఆర్ గారి తెలుపు క్లియర్ గా తెలుస్తుంది. సర్లే, రేపా కాంతమ్మను ఒప్పించి 10 కోట్లు కట్నం తెస్తున్నావు కదా? ఖచ్చితంగా తెస్తానే, లేకపోతే నీ 2 కోట్లున్నాయిగా. అదేం కుదరదు. 10 కోట్లు తెస్తేనే ఈ 2 కోట్లు. సర్లేవే, నా ప్రయత్నం నేను చేస్తాను. రాకపోతే మాత్రం అందులో 1 కోటి రూపాయలు నాకు ఇయ్యాలా, సరేనా? సరేలే, చూద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఆ పూలరాజు గారి భార్యని అడ్డు పెట్టుకుని ఆ పూలరాజు గారిని ఎలా బురుడి కొట్టించావా అని. నువ్వు సూపర్ అక్క. నువ్వు చెప్పిందంతా వింటుంటే నా కళ్ళకు కనబడ్డట్టే ఉంది. అయితే కోట్ల రూపాయల లాటరీ తగిలిందన్నమాట అబద్ధం అన్నమాట. అవును, పాపం ఆడపిల్లానికి కోట్ల రూపాయలు వచ్చేసాయన్న ఆనందంలో కాంతమ్మ గారిని అనుకూడని మాటలన్నీ అన్నాడు, తిట్టకూడని తిట్లన్నీ తిట్టేశాడు. చివరికి ఈ కొంప వైపు వచ్చే అవకాశమే లేకుండా చేసుకున్నాడు. కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మా.
ఇంక జీవితంలో వాడు మా అమ్మకు మొహం చూపించలేడు. ఒకవేళ చూపించినా మా అమ్మ క్షమించదు. అర్థమైంది కదా, ఇక నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. అలాగే నీకు నచ్చిన నిన్ను పెళ్లి. ఈసారి మా అమ్మకు అవకాశం ఇవ్వకుండా నేనే మంచి సంబంధం తీసుకొచ్చి మన లతకి పెళ్లి జరిపిద్దాం. ఆ పనిసాయి బావా, మా సెల్లల జీవితానికి న్యాయం చేసినోడివి అవుతావు. అలాగే అతి త్వరలోనే మీ చెల్లెలకి మంచి సంబంధం తీసుకొచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ బావా. కోకిలమ్మా, సామాన్లు ఇలా పడున్నాయేటే? ఏటి దొంగలు వచ్చినారంటావా? దొంగలు వస్తే వేసిన తలుపులు వేసినట్టు ఎలా కొట్టాయా? అయ్యో, అవునా? మన ఇంటికి ఎవరు వస్తారే? అంటే ఈర్నారాయణ గారు వచ్చారా? ఈర్నారాయణ గారు మన ఇంటికి ఎందుకు వస్తారే? అయినా మనం లేనప్పుడు ఎలాగొస్తాడే? ఏంటి సిట్టి అమ్మా నాన్న మనమేనని అనుమానం వచ్చి మన ఫోటోలు చూడడానికి వచ్చినాడంటావా? నువ్వు చెప్తంటే నాకు అనుమానం వస్తుందే. ఒకసారి మన ఫోటోలు చూద్దాం, పద పద. కోకిలమ్మా, నువ్వు చెప్పింది నిజమేనే. ఆ ఈర్నారాయణ మన ఇంటికి వచ్చి మన ఇద్దరు ఫోటోలు అట్టుకెళ్ళినాడే. అట్టగానే ఇదేంటి నాన్సతున్నాడా? సరేనా సిట్టమ్మా, నీ పక్కన ఎవరు లేరుగా? బావే ఉన్నాలే, చెప్పు. మన ఇంట్లో దొంగలు పడ్డారమ్మా. ఏటేటి మన ఇంట్లో దొంగలు పడ్డారా? అవునమ్మా. ఆ ఇంటి నుంచి మన ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చంద్రవందరగా పడి ఉన్నది. డబ్బులు కానీ నగలు కానీ ఏమైనా పోయాయేమో అడుగు. అచ్చో, అక్కడ పోవడానికి ఏమున్నాయి? పాత సామాన్లు, ఖాళీ స్వీట్ బాక్సులు తప్ప. నానా ఏమైనా పోయాయా అని అడుగుతున్నాడు బావా. పోయినాయమ్మా. ఏడు పోయా నానా? మన ఫోటోలమ్మా. ఫోటోలా? ఏటి మన ఫోటోలు పోయాయా? అవునమ్మా. మీ అమ్మ నేను దిగిన ఫోటోలు ఎవరో పట్టుకెళ్ళిపోనారమ్మా. ఎవరైనా ఎత్తుకుపోతే డబ్బు నగలు సామాను ఎత్తుకుపోతారు. ఏలాంటి ఫోటోలు అట్టుకెళ్ళిపోయారు? చిట్టుమా, పడింది దొంగలు కాదు. మరి నాకు తెలిసి వీరనారాయణ గారే అయి ఉంటారు. వీరనారాయణ? అల్లుడు గారు అంటుంటే నాకు అదే అనుమానం వస్తుందే. పని కట్టుకుని దొంగలు ఇంటికి వచ్చి మన ఫోటోలు పట్టుకెళ్ళడం ఏంటి అనుకున్నాను. ఇదంతా ఆయన పనేనన్నమాట. నానా బావ చెప్పినట్టు ఖచ్చితంగా వీరనారాయణ బాబాయ్ వాళ్ళే వచ్చుంటారు. అంతేనమ్మా. మేము మీ అమ్మా నాన్న అవునో కాదో తెలుసుకోవడానికి ఫోటోలు అట్టుకెళ్ళి ఉంటారు కదమ్మా. ఇంకా అనుమానం ఏంటి నానా? వాళ్ళకి నా మీద పూర్తిగా అనుమానం వచ్చినట్టుంది. అది తెలుసుకోవడానికే ఈ ఇంటికి వచ్చి మీ ఫోటోలు ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. నాకు తెలిసి ఈ పాటిగా ఫోటోలు చూసేసా ఉంటారు.